ప్రజెంట్ వీడియోలో షియర్ స్ట్రెస్ అక్రాస్ ద సెక్షన్ ఒక ప్రాబ్లం చూద్దామండి. సో ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారు అంటే ఏ బీమ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో మనకిచ్చిన క్రాస్ సెక్షన్ వచ్చేసేసి ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీమ్ తీసుకుంటే సో జస్ట్ లైక్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఒక బీమ్ తీసుకుంటే ఆ బీమ్కి కాస్త డెప్త్ ఉంటుంది. సో బీమ్కి వచ్చేసి డెప్త్ ఉంటుంది, అదేవిధంగా విడ్త్ ఉంటుంది. సో విడ్త్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఒక సైడ్ నుంచి చూస్తామో సైడ్ నుంచి కనిపించే ఈ సెక్షన్ మనం ఏమంటామంటే క్రాస్ సెక్షన్ అంటాం. సో గివెన్ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన సెక్షన్ వచ్చేసేసి ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్. ఇచ్చిన సెక్షన్ వచ్చేసి ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకు ఐడియా ఉంది ఏంటి అని అంటే ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏంటి? ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ సైడు ఈక్వల్గా ఉంటే దాన్ని మనము ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటాం. ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అలాంటి ఒక క్రాస్ సెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడు? ఈ సబ్జెక్టెడ్ టు ఏ షియర్ ఫోర్స్ ఆఫ్ 30 kN. సో గివెన్ డేటాలో ఏమి ఇచ్చారు? గివెన్ డేటా షియర్ ఫోర్స్ ఎఫ్ వచ్చేసి ఎంత ఇచ్చారు అంటే 30 kN. 30 kN. సో వాళ్ళు ర్యాండమ్గా ఎలా చెప్పారు? ఒక పర్టికులర్ సెక్షన్ తీసుకుంటే లేదా ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే షియర్ ఫోర్స్ లేదా ఇంటర్నల్గా జనరేట్ అయ్యే షియర్ ఫోర్స్ ఎంత ఇచ్చిందంటే 30 అని చెప్పారు. సో ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్సు 30 kN అయితే వాళ్ళు ఏమడిగారు? డిటర్మైన్ హారిజంటల్ షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత ఉంటుంది ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పారు. సో ఆ ట్రయాంగిల్ క్రాస్ సెక్షన్కి బేస్ విడ్త్ ఎంత ఇచ్చారు? సో బేస్ విడ్త్ ఈజ్ 150 అండ్ హైట్ ఈజ్ 450. సో ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో ఐసోసెలస్ ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది గివెన్ బీమ్. సో ఈ గివెన్ బీమ్లో ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాము. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క బేస్ విడ్త్ వచ్చేసేసి 150 ఇచ్చారు. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క హైట్ వచ్చేసి 450 ఇచ్చారు. 450 mm. సో ఎంఎంలో ఉంది కాబట్టి బేసికలీ మనం కూడా దీన్ని 10 క్యూబ్, కిలో అంటే 10 క్యూబ్ కదా. సో 10 క్యూబ్ న్యూటన్స్, దట్ మీన్స్ 30 1 2 3 3 zeros న్యూటన్స్. సో షియర్ ఫోర్స్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్లోకి మార్చుకున్నాము. సో దిస్ ఈజ్ ద గివెన్ క్రాస్ సెక్షన్. సో ఫైనల్ వాళ్ళు అడిగింది ఏంటి? హారిజంటల్ షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్. హారిజంటల్ షియర్ స్ట్రెస్ అన్న యూ కెన్ సే టౌ. షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్ అని అడిగారు. సో ఇండైరెక్ట్గా దీనికి రిప్రజెంటేషన్ వచ్చేసి టౌగా రిప్రజెంట్ చేస్తాము. సో గివెన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క సెంటర్ పాయింట్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 1/3 ఫ్రమ్ బేస్. సో బేస్ నుంచి అయితే 1/3 హైట్లో ఉంటుంది. సో మనకు తెలిసిన కామన్ సెన్స్. అదేవిధంగా టాప్ నుంచి అయితే 2/3 సెంటర్ ఉంటుంది. 2/3 ఫ్రమ్ టాప్, 1/3 ఫ్రమ్ బాటమ్, 2/3 ఫ్రమ్ టాప్ సెంటర్. సో సెంటర్ని ఖచ్చితంగా న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాం మనం. ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్కి సెంటర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రల్ లేయర్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్. సో దీన్ని మనం న్యూట్రల్ యాక్సిస్ అంటాము. సో ఈ యాక్సిస్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత అని అడిగారు. సో దిస్ ఈస్ ద లేయర్ వేర్ వీ వాంట్ షియర్ స్ట్రెస్. ఇక్కడ షియర్ స్ట్రెస్ కావాలి. సో ప్రీవియస్గా ఒక వీడియో మనం పెట్టాము, అదేంటంటే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్లో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి అట్ ఏ డిస్టెన్స్ 25 mm అబోవ్ అంటే ఈ పర్టికులర్ లేయర్ దగ్గర ఎంత షియర్ స్ట్రెస్ అంటే మనం విడ్త్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 100 mm అనుకుంటే విడ్త్. సో ఈ విడ్త్ ఈజ్ నథింగ్ బట్ దిస్ లెంత్ అవుతుంది. దిస్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అవుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ ట్రయాంగులర్ షేప్. ఇక్కడ బాటమ్ వచ్చేసి 150 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? వీ హ్యావ్ స్టాండర్డ్ ఫార్ములా ఫర్ షియర్ స్ట్రెస్. టౌ ఈజ్ నథింగ్ బట్ FA/IB. సో ఇక్కడ ఎఫ్ అంటే మనకు తెలుసు ఏంటి? షియర్ ఫోర్సు. ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అబోవ్ ఆర్ బిలో ద chosen layer.
సో ఈ లేయర్ ఏదైతే తీసుకున్నామో ఈ లేయర్కి అబో కానీ బిలో కానీ ఉన్న ఒక ఏరియాని మనము పిక్ చేసుకోవాలి. యూ కెన్ చూస్ టాప్ 1 ఆర్ బాటమ్ 1, టాప్ 1 ఆర్ బాటమ్ 1. సో పైది కానీ కిందది కానీ ఒకటి సెలెక్ట్ చేసుకొని వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఏరియా. ఓకే, ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది హ్యాచింగ్ పోర్షన్. మనం కానీ కిందది సెలెక్ట్ చేసుకుంటే ఇఫ్ వీ చూస్ బాటమ్ 1, సో దిస్ ఈజ్ ద ఏరియా. దెన్ వై బార్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ఏరియా సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నేను టాప్ 1 చూస్ చేసుకున్నాను కాబట్టి సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది చూజన్ ఏరియా. మనం ఏదైతే ఏరియా తీసుకున్నామో ఆ ఏరియా యొక్క సెంటర్ ఇది కాబట్టి సో దిస్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ వై బార్. Then I is nothing but moment of inertia of the given cross section. So ఇది triangular cross section కాబట్టి సో దీని యొక్క moment of inertia with respect to central axis. This is with respect to central axis. With respect to central axis. సో with respect to base వేరుగా ఉంటుంది. ఓకే, then B is nothing but width of the chosen layer. ఇక్కడ మనం తీసుకున్న లేయర్ ఏది, ఇది. సో డార్క్ కలర్లో ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ చూజన్ లేయర్. ఈ లేయర్ దగ్గర న్యూట్రల్ యాక్సిస్ దగ్గర అన్నారు కాబట్టి ఈ లేయర్ దగ్గర మనకు షియర్ స్ట్రెస్ కావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ లెంత్ని మనం ఏమంటామంటే బి అని అంటాం. ఓకే, సో ఆల్ డేటా మనం కలెక్ట్ చేసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము అంటే we will get the answer. సో ఇక్కడ ఎఫ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా. సో ఏరియా కావాలి అంటే బిఫోర్ దట్ వీ వాంట్ దిస్ వన్ బి తెలుసుకొని ఉండాలి ఫస్ట్. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటున్నాను. సో సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అని ఏం చెప్తాము, ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్. సో డెప్త్ 450 అయితే వాట్ ఈస్ ద విడ్త్ ఈస్ 150. విడ్త్ ఈస్ 150. బట్ మనకు అది అవసరం లేదు. మనకు కావాల్సింది ఎక్కడ, విడ్త్ ఎక్కడ కావాలి, అని అంటే ఈ పాయింట్ దగ్గర. సో టాప్ నుంచి 2 thirds. సో 2 thirds ఆఫ్ 450 దగ్గర, 2 thirds ఆఫ్ 450 దగ్గర. సో దిస్ ఈజ్ 2 thirds. సో 2 thirds ఆఫ్ 450 దగ్గర వాట్ ఈస్ దిస్ వన్, దిస్ బి, దిస్ ఈస్ బి. సో 2 thirds హెచ్ దగ్గర బి వాల్యూ ఎంత మనకు కావాలి. సో మనకు కావాల్సిన దాన్ని ఎప్పుడు ఇలా రాసుకుందాము, ఈ సైడ్ రైట్ సైడ్ ఉండేటట్టు. సో ఇఫ్ వీ క్రాస్ మల్టిప్లై దిస్ 2, సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, సో బి ఇక్కడ వస్తుంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 150. సో కింద ఉన్నది పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 2 thirds ఆఫ్ 450 డివైడెడ్ బై ఈ సైడ్ ఉన్నది కిందకు వస్తుంది కాబట్టి 450. ఓకే, సో ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇందులో మనకు వచ్చే బి వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది అని అంటే 100 ఈజ్ ద బి వాల్యూ. ఓకేనా, సిమిలర్ ట్రయాంగిల్ అంటే జస్ట్ యూజింగ్. సో 450 డిస్టెన్స్లో బేస్ విడ్త్ వచ్చేసి 150 ఉంటే 2 thirds ఆఫ్ 450లో 2 thirdస్లో బేస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ బి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఐ వాల్యూ. సో ఐ వాల్యూని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. వై బార్. సో వై బార్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ది చూజన్ ఏరియా. సో మనం టాప్ ఏరియా చూస్ చేసుకున్నాం కాబట్టి టాప్, లేదా బాటమ్ ఏరియా చూస్ చేసుకుంటే బాటమ్ ఏరియా. సో టాప్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వై బార్. సో ఆల్రెడీ మనకి హైట్ తెలుసు. సో టోటల్ హైట్ ఈజ్ 100 అనుకున్నాం కాబట్టి సో 100లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, వై బార్ ఎంత ఉంటుంది. సో 1/3 ఆఫ్ 100 ఈజ్ 1/3 ఆఫ్ 100. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో దిస్ ఈజ్ 1/3 ఆఫ్ 100 బికాస్ ఈ సెంటర్ ట్రయాంగిల్ సెంటర్ ఇక్కడ నుంచి అయితే 1/3, టాప్ నుంచి అయితే 2 thirds ఉంటుంది. సో దేర్ ఫోర్ టౌ ఈజ్ ఈక్వల్ టు 30,000
ఏ వచ్చేసి ఏరియా. సో ఏరియా ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్. బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 100 ఇంటూ హైట్ వచ్చేసేసి 2/3 ఆఫ్ 450. 2/3 ఆఫ్ 450. సో ఇది హ్యాచింగ్ పోర్షన్ యొక్క ఏరియా. హ్యాచింగ్ ఏరియా, ద హ్యాచ్డ్ ఏరియా. సో దెన్ ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 1/3 ఆఫ్ 100. 1/3 ఆఫ్ 100 డివైడెడ్ బై ఐ. ఐ అంటే BH³/36. బి బేస్ ఎంత, గివెన్ క్రాస్ సెక్షన్. గివెన్ క్రాస్ సెక్షన్ యొక్క బేస్ వచ్చేసి 150, హైట్ వచ్చేసి 450. BH³/36. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ గివెన్ ట్రయాంగిల్ ఇంటూ బి. బేస్ విడ్త్ ఎంత మనకి, ఎక్కడైతే షియర్ స్ట్రెస్ కావాలో అక్కడ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 100 వచ్చింది కాబట్టి 100. సో ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ విల్ గెట్ 1.185 Newton per mm square is the answer for the given question. Thank you.